brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈ రోజు ఈ అంశాలన్నింటిని కూడా మీ ముందు ప్రస్తావించడానికి ప్రధానమైన కారణం సమాజంలో రుగ్మతలను తొలగించి అసమానతలను తొలగించి సమాజాన్ని నిర్మించాలనుకుని ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. వాళ్ళ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఈనాడు ఈ వేదిక మీద మిత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ కావ్య కావచ్చు, వంశీ కావచ్చు, డాక్టర్ లక్ష్మీకాంతరావు కావచ్చు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, లేకపోతే నాగరాజ్ ఐపీఎస్ కావచ్చు, వీళ్ళందరూ వేదిక మీద ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వీళ్ళందరికీ కన్వీనర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కావచ్చు. వీళ్ళందరి జీవితంలో ఎందుకు రాణించిండ్రు? ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు పరిపాలన చేసుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను, పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు.